ఎక్కడో చదివాను, జైలు గోడలు హాస్పిటల్ గోడలు జీవితాన్ని నేర్పిస్తాయని. ఇది నిజమేనని అనిపించింది. హలో గాయస్, వెల్కమ్ టు అర్జున్ టాక్స్. సో ఇవాళ ఒక పని మీద యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్కి వెళ్ళాను. సో అక్కడ మీకు కొన్ని ఈ ఉపయోగపడే విషయాలు రికార్డ్ చేశాను. ఇది హాస్పిటల్లోనే పీస్ఫుల్ ప్లేస్ అనిపించింది నాకు. ఎందుకంటే చాలా బాగుంది ప్లేసు, చెట్లు, లైక్ గులకరాళ్ళు, వాటరు. సో చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్, నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు ఇటు చూస్తే ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా. సో ఇక్కడ సీటింగ్స్ ఉంటాయి, మనం వెయిట్ చేయొచ్చు డాక్టర్ కోసం. సో అవి వచ్చి డాక్టర్ రూమ్స్. ఈ గుడి మనకు హైటెక్ సిటీ యశోద ముందు ఉంది. సో చాలా బాగుంది గుడి. సో ధన్వంతరి అమ్మవారి ఆలయం చాలా పీస్ఫుల్ ఉంది అక్కడ. నేను కాసేపు కూర్చున్నాను. సో ఇప్పుడు నవరాత్రులు కాబట్టి చాలా బాగా అలంకారం చేశారు అమ్మవారిని. ఇక్కడ పూజలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయంట, లైక్ పంతులు ఉంటాడు. సో ఇక్కడ మనకు అమ్మవారిని చాలా బాగా అలంకారం చేశారు, చూస్తున్నారు కదా. సో నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది మనసు. సో అక్కడికి వెళ్ళి చాలామంది ప్రేయర్ చేసుకుంటారు. సో ఇది వచ్చేసి హాస్పిటల్ ఎంట్రన్స్. చాలా బాగుంది. ఇక్కడ గ్రాస్ గార్డెనింగ్, వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంది. సో మనకు ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు ఎస్కలేటర్స్ ఉంటాయి. ఎస్కలేటర్స్ ఎక్కి మనము వెళ్ళొచ్చు మీదికి, లైక్ G1, G2, G3 ఫస్ట్ ఫ్లోర్ అలా ఉంటాయి. సో ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా మీరు చూసేది. సో ఇక్కడ మనము అక్కడ వెయిట్ చేయొచ్చు, లైక్ అపాయింట్మెంట్ కోసమైనా, లైక్ డాక్టర్ గురించి అయినా అలా. సో ఓపీ రిజిస్ట్రేషన్స్ అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవి. ఎందుకంటే మనం వెళ్ళగానే అక్కడ అడుగుతారు మీరు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నారని. మనం అక్కడ రెస్పెక్టెడ్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఇక్కడ చూసే ఎస్కలేటర్స్ ఇవి కిందికి వెళ్ళడానికి కూడా మనము ఎస్కలేటర్స్ వాడచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నెస్కేఫీ కాఫీ లైక్ కెఫ్టేరియా ఉంది. అక్కడ మనము రిలాక్స్ అవ్వడానికి వెయిట్ చేస్తున్న పేషెంట్స్ అక్కడ కాఫీ తాగొచ్చు. కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉన్నాయి, లైక్ ఇట్స్ కాస్ట్ బాగానే ఉంది, లైక్ కాఫీ కాస్ట్ కానీ టీ కాస్ట్ కానీ. సో అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ మీరు చూస్తున్నారు కదా, అది అక్కడ మనము కన్సల్టేషన్ తీసుకోవాలి. మీరు న్యూరాలజిస్ట్ అయినా, ఆర్థోపెడిక్ డాక్టర్ అయినా, డర్మటాలజిస్ట్ అయినా అక్కడ తీసుకోవాలి. మీరు డాక్టర్ని పేరు చెప్పొచ్చు, లేకపోతే మీకు ఐడియా లేకపోతే వాళ్ళే సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ మనము ఇది కాఫ్టేరియా చూసాం కదా. నెక్స్ట్ కిందికి వెళ్తే మనకు అక్కడ మనకు మనీ కావాలంటే ATM మిషన్స్ కూడా ఉన్నాయి. సో లైక్ మీద కూడా ఉన్నాయి. లైక్ మనకు ఇదంతా వ్యూ మీకు చూపిస్తున్నాను ఎలా ఉందా అనేది. సో మనం ఫస్ట్లో చూసాం కదా, ఇదే పీస్ఫుల్ ఏరియా నేను చెప్పింది. ఇది క్లియర్గా తీసాను ఇక్కడ. సో మనము ఇక్కడ కూర్చుంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంది. నేను కూర్చున్నాను, లైక్ రిలాక్స్గా అనిపించింది. లైక్ ఇక్కడ లైక్ ప్లాంట్స్ కానీ, గార్డెనింగ్ కానీ, ఈ ట్రీ బాగా అనిపించింది నాకు. ఇక్కడ నుంచి చూస్తే మనకు కోహినూర్ అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి, అక్కడ కనిపిస్తాయి. సో మీకు అక్కడ కోహినూర్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, పెద్దవి చాలా, కమ్యూనిటీ అది. సో నెక్స్ట్ ఈ గార్డెనింగ్లో నాకు చాలా బాగా నచ్చింది వాటరింగ్. సో ఇది బాగా నచ్చింది నాకు. సో మనం ఇందులో అపాయింట్మెంట్స్ తీసుకున్నాక రెస్పెక్టెడ్ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలి. సో అయ్యాక మన ప్రాబ్లమ్స్ వాళ్ళు డిస్క్రైబ్ చేస్తే రెస్పెక్టెడ్ టెస్ట్ కానీ, లేకపోతే వేరే మనకు ఏదైనా మెడికేషన్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో మీకు ఓపీకి అంటే అవుట్ పేషెంట్స్కి మన రెస్పెక్టెడ్ డాక్టర్స్కి కన్సల్ట్ అవ్వడానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే 700 to 900. అంటే మీరు తీసుకునే డాక్టర్ బట్టి ఉంటుంది, డిపార్ట్మెంట్ బట్టి. సో 700 to 900 కన్సల్టేషన్ ఫీ ఛార్జ్ చేస్తున్నారు. కొంచెం మీకు బ్లడ్ టెస్ట్ కూడా కాస్ట్లీ ఉన్నాయి చెప్పాలంటే. సో ఇప్పుడు మీకు బ్లడ్ టెస్ట్ రాశాడు అనుకోండి డాక్టరు, అక్కడనే పక్కనే సేమ్ ఫ్లోర్లోనే మీకు డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది. అక్కడ మీరు బిల్ పే చేయాలి. బిల్ పే చేయగానే మీకు రిసీట్ ఇస్తాడు. ఇవ్వగానే మీరు పక్కకే
బ్లడ్ శాంపుల్ కలెక్షన్ సెంటర్ ఉంటుంది, అక్కడే మీరు ఇవ్వచ్చు. సో ఇది చూసేది మీరు వ్యూ లైక్ ఫ్రంట్ వ్యూ. సో ఇక్కడ మనకు దీని పక్కకి మనకు డాక్టర్ రూమ్స్ ఉంటాయి, లైక్ డాక్టర్స్ని కన్సల్టేషన్ రూమ్స్. సో అక్కడ మనము వెయిటింగ్ ఏరియా ఉంటుంది. ముందు మనకు సిస్టర్స్ గైడ్ చేస్తారు, అక్కడ ఎలా కూర్చోవాలి, ఎప్పుడు పిలుస్తారు అని చెప్తారు. అక్కడ మనము కూర్చొని వెయిట్ చేసేటప్పుడు మనల్ని రిపోర్ట్స్ తీసుకుంటారు మనవి. సో రిపోర్ట్స్ తీసుకొని వాళ్ళు అక్కడ లోపల సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేశాక మనల్ని డాక్టర్ గారు పిలుస్తారు. పిలిచాక మనము వెళ్ళాలి. సో డాక్టర్ మన ప్రాబ్లం డిస్క్రైబ్ చేసుకోవాలి. డిస్క్రైబ్ చేస్తే వాళ్ళు ఏదైనా లైక్ మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ప్లస్ లైక్ మెడికేషన్ సజెస్ట్ చేస్తారు. ఇలా ఉంటాయి రూమ్స్. 160 అంటే రూమ్ చూశారు కదా, అలా ఉంటాయి రూమ్స్. నేను ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఉన్నారు. సో వాళ్ళకి ఇక్కడ లైక్ మెడికేషన్ తక్కువ అవుతుందంట. సో వాళ్ళకు మెడికేషన్ తక్కువ అవుతుందని వస్తారు అంట. సో ఇక్కడ మీకు ఈ ప్లేస్లో ఏం జరుగుతుందంటే, అక్కడ కన్సల్టేషన్ ముందు పేషెంట్స్ని చెక్ చేస్తారు. బాడీ పెయిన్స్ ఉన్నాయా, బీపీ ఉందా, షుగర్ ఉందా, అలాగే ఎంత మోతాదులో ఉంది, అది ఈ మధ్య వెయిట్ లాస్ అయ్యారా, అలా చెక్ చేసి ఆ పేపర్లో రాస్తారు, డాక్టర్కి ఇచ్చే పేపర్లో ముందే. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే టాపిక్ అది లైక్ ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళు లైక్ అక్కడ మెడికేషన్ ఖర్చు ఎక్కువ కాబట్టి ఇక్కడికి వచ్చి చేయించుకుంటారంట వాళ్ళు. సో నెక్స్ట్ మీరు చూస్తున్నది రిసెప్షన్ ఏరియా. ఇదంతా ఇక్కడ మనం వెయిటింగ్ చేయొచ్చు. ప్లస్ నీకు కొందరు రెస్ట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇన్పేషెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ రిలేటెడ్ పేషెంట్స్ కూడా ఉన్నారు. నేను చూశాను చాలామంది అక్కడ పడుకోవడము, ప్లస్ కొందరు బాధపడము. అందుకే కొంచెం నాకు బాధేసింది. సో అట్లా మనం హాస్పిటల్లో చాలా రిలేటెడ్ ప్రాబ్లమ్ చూస్తాం. అక్కడికి వెళ్తే ఇన్పేషెంట్స్ ఉంటారు, కొందరు అవుట్ పేషెంట్స్ ఉంటారు, లైక్ సో ఇక్కడ మనకు ఎస్కలేటర్ నుంచి మేము వెళ్తున్నాము, అప్పుడే కిందికి వెళ్ళిపోతున్నాము, మా పని అయిపోయింది. సో వెళ్తూ ఉంటే కింద మాకు అది మీకు చూస్తున్నారు కదా, రిసెప్షన్ ఏరియా చాలా విశాలంగా ఉంది. ఏషియాలోనే ఇది నెంబర్ 1 హాస్పిటల్ అని చెప్పారు. లైక్ 2500+ బెడ్స్ ఉన్నాయంట ఇక్కడ. నాకు కూడా చాలా పెద్దగా అనిపించింది హాస్పిటల్, చాలా పెద్దగా ఉంది. సో నెక్స్ట్ మనకు అక్కడ చాలా రూమ్స్ కానీ, కన్సల్టేషన్ రూమ్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ చాలామంది ఉన్నారు. అండ్ పేషెంట్స్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సర్వీస్ బాగుంది, అది మాత్రం చెప్పగలను. కొంచెం కాస్ట్ అయినా కానీ సర్వీస్ బాగుంది. సో ఈ రిసెప్షన్ ఏరియా మాత్రం చాలా వైడ్గా ఉంది. సో ఇక్కడ మీరు కార్పొరేట్ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు ఇన్సూరెన్సెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.